సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు లకడారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ మల్లేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు ఇన్ఛార్జ్ దుర్గయ్య పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజలకు చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రం నేటికి ప్రజలకు కనిపిస్తున్నాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మీ మల్లేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు లకడారం గ్రామంలో 3వ వార్డు లక్ష్మీ మల్లేష్ గారిని వార్డు తిరిగి గడప తిరిగి మల్లేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని మేము అందరము మాటిస్తూ ఈరోజు మనము ఈ లకడారం గ్రామంలో 1, 2, 3 భారీ మెజారిటీతోటి గెలిపించి హరీషణకు గిఫ్ట్గా ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మేము ఈరోజు మల్లేష్ గారిని, లక్ష్మి గారిని నేను లకడారం గ్రామంలో 3వ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. నా పేరు లక్ష్మీ మల్లేశం, మా భార్య పోటీ చేస్తుంది. అయితే ఇంతకుముందు తెలంగాణ రాకముందు మన గవర్నమెంట్ ఎట్లుండే, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుండే, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుందనేది ప్రజలు మాకు కండ్ల కట్టినట్టు మాకే చెప్తున్నారండి. వాళ్ళు ఏమంటున్నారంటే, కేసీఆర్ మా ఊరి పరిస్థితి చూసుకుంటే మా ఊరికి ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు చిన్న రోడ్డు 40 ఫీట్ రోడ్డు మాత్రమే ఉండే, అది కూడా కంకర తేడిన రోడ్డుతోని అస్తవ్యస్తం పడేవాళ్ళము. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత డబల్ రోడ్డు 80 ఫీట్ రోడ్ చేస్తూ దాన్ని డాంబర్ రోడ్ చేస్తూ దాన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగింది కేసీఆర్ గారు. ఆ రోడ్డును ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, అస్తవ్యస్తంగా తయారైపోయిందండి మన లకడారం రోడ్డు. దాన్ని కనీసం కేసీఆర్ గారు చేసిన మంచి రోడ్డును అదే మెయింటైన్ చేయలేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందండి. ఏం చేస్తుందండి కాంగ్రెస్ గవర్నమెంట్? వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కే